హాయ్ అండి. శ్రీజాకి చాలా అన్యాయమే జరిగిందనుకో. ఈవెన్ టాస్కుల్లో కూడా అన్యాయమే జరిగింది. ఎందుకంటారా? అప్పుడు స్టిక్ ఇట్ టు విన్ అని చెప్పి టాస్క్ పెట్టారు కదా! దాంట్లోని కూడా అన్యాయం జరిగింది. అది ఎందుకు ఎక్కడ జరిగిందో నేను చెప్తాను. తర్వాత లాస్ట్ రింగ్స్ టాస్క్ అయింది. దాంట్లో కూడా అన్యాయమే జరిగింది. అక్కడ గెలవాల్సింది శ్రీజానే, డెమో కాదు. అక్కడ కూడా రాంగ్ డెసిషన్ తీసుకున్నారు. ఇంకా లాస్ట్ ఫైనల్‌లో వైల్డ్ కార్డ్స్ ఒపీనియన్ అనేది చాలా వర్స్ట్ ఒపీనియన్ అని చెప్పేసి నేను అంటాను. మీరు ఎంతమందికి అలా అనిపించిందో నాకు చెప్పండి. అక్కడ తీసుకోవాల్సింది ఏంటి? అక్కడ టాస్కులు జరిగాయి. ఆ టాస్కులో ఎవరు బాగా పెర్ఫార్మ్ చేశారు అది కదా చూడాలి. అది కాకుండా ఏవో రీజన్స్ చెప్పేసి వాళ్ళకి ఆ విధంగా తీయడం అనేది అస్సలు బాలేదు. పాపం శ్రీజ వెళ్ళిపోతూ కూడా తను అనుకుని ఉంటుంది నాకు సీక్రెట్ రూమ్ అని చెప్పేసి అనుకునే వెళ్ళిందంట. కానీ సీక్రెట్ రూమ్ పెట్టకపోయేసరికి ఆవిడ చాలా ఏడ్చిందంట. ప్రస్తుతానికి ఆవిడ వైజాగ్ వెళ్ళలేదు, హైదరాబాద్లోనే ఉన్నారు. కానీ చాలా డిప్రెషన్లో ఉన్నారని చెప్పి మాత్రం తెలిసింది. ఎందుకంటే ఆవిడ పాపం అంతలా వెళ్ళిపోతుంటే శ్రీజ సీక్రెట్ రూమ్కి వెళ్ళిపోయిందేమో, పంపిస్తున్నారేమో అని అనుకుందట. ఎందుకంటే వైల్డ్ కార్డ్స్తో ఉండదు కదా అని చెప్పి అనుకుందట. కానీ నిజంగానే అయ్యేసరికి తను కొంచెం బాధగానే ఉంటుంది కదా, మనం బయట ఉండే బాధపడుతున్నాం కదా. రీఎంట్రీ ఉంటుందా లేదా దాని గురించి కూడా నేను చెప్తాను. అన్ని విషయాలు క్షుణ్ణంగా మాట్లాడుకుందాం, మరీ డీప్గా కాకుండా. మరి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, మీ బాధను కూడా వ్యక్తం చేయండి. శ్రీజ మళ్ళీ రీఎంట్రీ కావాలా వద్దా అని చెప్పి కామెంట్ చేసి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. దాన్ని బట్టి తెలుస్తుంది ఏంటంటే మీరు చేసే కామెంట్స్ కానీ లైక్స్ కానీ సబ్స్క్రైబ్ కానీ అక్కడ కూడా వెళ్తాయి. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను, రీఎంట్రీ కావాలి అనుకున్న వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. వద్దు అనుకున్న వాళ్ళు ఏమీ చేయకండి, అది మీ ఇష్టం. ఓకేనా? ప్లీజ్ లైక్ చేస్తే వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది, చూస్తారు దాని గురించి. ఓకేనా? ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినప్పుడు ఏమీ అంతగా అవ్వదు. ఎవిక్షన్లో ఉన్న వాళ్ళు ఎవరు? రీతు, ఫ్లోరా, వీళ్ళిద్దరిని పిలుస్తాను. పిలిచినప్పుడు చాలా ఎమోషనల్ అయిపోతుంది. రీతు అయితే చాలా ఎక్కువ ఎమోషనల్ అయిపోతుంది, ప్రతిదానికి తను ఎమోషనల్ అయిపోతుంది. ఫ్లోరా మాత్రం చాలా హ్యాపీగా వెళ్ళిపోతుంది. తను అనుకొని ఉంటుంది ప్రతిసారి నేను టెన్షన్తో వెళ్తాను, మళ్ళీ నన్ను ప్రజలు సేవ్ చేస్తాను, నేను వచ్చేస్తానన్న కాన్ఫిడెన్స్ ఉందో, లేకపోతే వెళ్ళిపోయానని అనుకున్నాదో నాకు తెలియదు. కానీ ముందుగానే వెళ్తాను నించుంటుంది. రీతు చాలా లేట్గా వెళ్తుంది. తర్వాత ఎవరికి ఏది ఇష్టమో ఫైనల్గా మీరు చెప్పేసుకోండి అని అంటే రీతు ఎవరి గురించి డెమో కోసం చెప్పి చాలా ఏడుస్తుంది, చాలా మిస్ అవుతున్నాను, నేను ఇక్కడి నుంచి వెళ్ళాలనిపించడం లేదు నాకు అని చెప్పి చెప్తుంది. తర్వాత ఫ్లోరా గారు, సంజన గారు నాకు బెస్ట్. ఎందుకంటే అర్ధరాత్రి పూట నేను ఏడుస్తూ ఉంటుంటే ఆవిడే వచ్చి గుర్తుపెట్టి నా దగ్గరికి వచ్చి ఇచ్చేసారని చెప్పి ఇంతగా చెప్పిన ఫ్లోరా గారు ఏం చెప్తారు తెలుసండి బజ్జులో? సంజన గారు ఫేక్ అని చెప్తారు, మంచిగా చెప్తారు బట్ ఫేక్ అని చెప్తారు. ఏమిటో నాకైతే అర్థం కాలేదు. ఆవిడ స్ట్రాటజీ ఏంటో మరి. ఇప్పుడు అయిపోయింది కదా గేమ్, అక్కడికి వెళ్ళి ఫేక్ అని చెప్తాను మరి, అది మాట. ఈ విధంగా అయితే అవుతుంది. తర్వాత హార్ట్ బీట్ ఎవరిది ఆగిపోతుందో వాళ్ళు ఎలిమినేట్ అయిపోయినట్టు అని చెప్తారు కదా. నిజంగా అక్కడ ఎంత టైం తీసుకున్నారండి బాబు. మనకైతే తెలుసు బాబు, అక్కడ టెన్షన్తో ఉన్న వాళ్ళు రీతు, ఫ్లోరా వీళ్ళిద్దరు ఉన్నారు కదా. ఫ్లోరా అయితే హాయిగా మజానే ఉంది బాగానే, కానీ రీతు టెన్షన్ పడిపోతుంది. అక్కడ హౌస్ మేట్స్ టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే ఎండ్ దాకా వెళ్ళి ఫ్లోరా ఎన్నోసార్లు తిరిగి వచ్చేస్తుంది కదా, అందుకని చెప్పేసి. రీతు అయితే నిజంగా రిటర్నరీ ఏడ్ చేస్తూనే ఉన్నది నించున్నంతసేపు కూడా. లాస్ట్కి ఫ్లోరా గారు అయితే ఎలిమినేట్ అయిపోతారు. తర్వాత ఫ్లోరాని రీతుని హెల్ప్ చేసుకో, వెళ్ళు డెమో దగ్గరికి వెళ్ళు అని అంటుంది. చెప్పాలి, అతను ఎలాగైనా వెళ్తుంది తన దగ్గరికి కదా. తర్వాత కమాండ్ టు ద స్టేజ్ అని చెప్పి నాగార్జున సార్ చెప్పిన వెంటనే రీతు అంటున్నా ఫ్లోరా గారు స్టేజ్ మీదకి వెళ్తారు. స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు లైక్లో ముగ్గురిని, డిస్లైక్లో ముగ్గురిని పెట్టమని చెప్పంటారు. లైక్లో ఎవరిని పెడతారంటే శ్రీజాని పెట్టడం నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఆవిడ చెప్పడం అని చెప్పారంటే లేడీ లైన్ టైగర్ అని చెప్పి లైన్ అని చెప్తారు ఆవిడ. నువ్వు సింహం లాంటి దాని అని చెప్తానంటే నిజంగానే అంత ఉన్నది శ్రీజాకి. అటువంటి ఆవిడ ఎలా తీసేశారని చెప్పి చాలా ఇదిగా అనిపిస్తుంది నాకైతే నిజంగా. ఈ టైంలో వైల్డ్ కార్డ్స్ వచ్చిన టైంలో శ్రీజ ఉంటే గేమ్ అనేది ఇంకొకలా ఉండేది నా ఉద్దేశం. ఎందుకంటే బాగా వాదించే మనిషి ఈవిడే మిగతా వాళ్ళందరికన్నాని. ఇప్పుడు దివ్యానికేతన్ కూడా వాదిస్తుంది అనుకోండి, కానీ శ్రీజ ఉంటే మంచి పాయింట్స్ పెడుతుంది, అసలు ఎక్కడ తగ్గేదేలే అన్నట్టు. లైక్లో పెట్టమనంటే అదే థమ్స్అప్ ఎందుకు పెట్టారంటే వీళ్ళిద్దరూ కలిసే కదా థమ్స్అప్లు దొంగతనం చేసి తాగుతారు. తర్వాత థమ్స్అప్ బాటిల్లోనే థమ్స్అప్ సీన్లోనే కదా ఇది జరుగుతుంది, షాంపూది కలపడం ఫ్లోరా గారు, అందుకని చెప్పేసి అనుకుంటున్నాను. లైక్లో పెట్టమంటే ఇప్పుడు లైక్ ఎవరికి పెడుతుంది? సంజనాకి పెడుతుంది, శ్రీజాకి పెడుతుంది, తర్వాత ఎవరికి పెడుతుంది? ఇమాన్యుల్కి పెడుతుంది, సుమన్ శెట్టికి తర్వాత సుమన్ శెట్టికి కూడా గుడ్లో పెడుతుంది, లైక్లోనే పెడుతుంది తను కూడా. తర్వాత డిస్లైక్లో పెట్టమంటే భరణి గారిని, తర్వాత తనూజాని వీళ్ళనైతే పెట్టడం జరుగుతుంది. ఆవిడైతే ఎలిమినేట్ అయిపోతుంది. నేను చాలా సింపుల్గా చెప్తున్నానండి ప్రతి విషయాన్ని. మళ్ళీ మీరు ఆల్రెడీ చూసుంటారు, కానీ ఎక్కడ నాకు
కరెక్ట్ కాదన్నానో ఆ పాయింట్ మాత్రం పూర్తిగా ఎలాబరేట్ చేసి నేను చెప్తాను. లైక్ చేస్తారా? ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కింద కామెంట్ చేయండి శ్రీజ ఎంట్రీ కావాలంటే రీ ఎంట్రీ అని చెప్పేసి. తప్పకుండా ఇది ఎవరికి చేరాలో వాళ్ళకైతే చేరుతుంది అందుకని చెప్పి. తర్వాత ఇంకేంటవుతుందంటే ఎలిమినేట్ అయిపోతుంది. నెక్స్ట్ వైల్డ్ కార్డ్స్ ఎంట్రీస్ ఉంటాయి. ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ ఏం చేస్తున్నారో ఏం చేయబోతున్నా నాగార్జున సార్ కొంచెం టెన్షన్ అయితే వదిలేస్తారు హౌస్మేట్స్ దగ్గర. ఫస్ట్గా వచ్చింది ఎవరైనంటే రమ్య పికిల్స్ని. ఆవిడ చూడడానికి చాలా బాగున్నారు. తర్వాత ఆవిడ పూర్తి పాటతో వచ్చారు ఆవిడ. తర్వాత ఆవిడ ఏవీని కూడా ప్లే చేస్తారు. ఏవీ కూడా ఎందుకు ప్లే చేస్తారు ఏవి అని అంటే ఆవిడకి బయట చాలా నెగిటివిటీ ఉంది కదా, ఆ నెగిటివిటీని పోగొట్టాలని చెప్పేసి ఏవీలో చూస్తే మనకు కూడా చాలా బాధగానే అనిపించింది. తర్వాత వాళ్ళ ముగ్గురు సిస్టర్స్ అని చెప్పి వాళ్ళు పికిల్స్ బిజినెస్ స్టార్ట్ చేయడం. తర్వాత పికిల్స్ బిజినెస్ ముగ్గురు సిస్టర్స్. తర్వాత ఈవిడేదో షూట్ కోసం వెళ్ళడం, ఆ టైంలోనే వాళ్ళ నాన్నగారు చనిపోవడం జరగడం. అప్పుడు ఆవిడ చాలా బాధపడింది. అసలు షూట్కి వెళ్ళకుండా ఉంటే బాగుండు, ఉంటే తండ్రి దగ్గర ఉంటే బాగుండు అని చెప్పేసి అనుకుంది. తర్వాత ముగ్గురు కొంచెం హిమ్మత్ అండ్ పికిల్స్ బిజినెస్ స్టార్ట్ చేయడము. పికిల్స్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు చాలా నెగిటివిటీని ఎదుర్కోవడం. ఆ టైంలో వాళ్ళ సిస్టర్ దాన్ని తట్టుకోలేక నెగిటివ్ని ఈవిడ కూడా ఏదో ఒక మాట్లాడింది. తర్వాత ఇప్పుడు ఆవిడ కూడా డిప్రెషన్లో గడిపోయిందంటే వాళ్ళ అక్క డిప్రెషన్లో గడిపోయిందని చెప్పడం. ఇది చాలా అప్ అండ్ డౌన్స్ చూసాము. పికిల్స్ బిజినెస్ ఇప్పుడు పూర్తిగా పడిపోయింది. తర్వాత మా అమ్మ ఒక్కటే అయిపోయింది. మేము ముగ్గురులో నేనే కొంచెం డామినేట్ ప్లస్ నిలదొక్కునేదాన్ని. అందుకని నా మీదే ఆధారపడి ఉన్నది ఇప్పుడు నా కుటుంబము. ప్లస్ నా ఈ నెగిటివిటీని అంతా అర్థం చేసుకున్నారు ప్రజలు. 70-80% అర్థం చేసుకున్నారు. కానీ మిగతా వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. అందుకనే నేను వచ్చాను. అన్నారుగా ఆడి చూపించని చెప్పేసి ప్రేక్షకులుగా మనకే ఒక లైన్ వదిలేసింది ఆవిడ, వస్తున్నానని చెప్పేసి చాలా కాన్ఫిడెన్స్గా అది అయితే ఉన్నారు. తర్వాత ఆవిడ వెళ్ళిపోతున్నప్పుడు పికిల్స్ ఇస్తున్నారమ్మా, అక్కడికి వెళ్ళి ఎవరికైనా ఇవ్వని చెప్తున్నారు. తర్వాత ఒకటి ఆవిడకి ఇది ఇచ్చారు. ఆవిడకి ఏంటి రెడ్ కలర్ ఇచ్చారనమాట. రెడ్ కలర్ ఇచ్చి లోపలికి పంపించడం జరిగింది. పచ్చది ఇచ్చి పంపించడం, పచ్చది అనుకుంటే ఇచ్చారు. లోపలికి వెళ్ళి పెట్టమనంటే అది తీసుకెళ్ళి ఆవిడ అక్కడ పెట్టడం జరిగింది. ఇప్పుడు అదేంటంటే పచ్చళ్ళు కదా, ఆ పచ్చళ్ళు ఎవరికి ఏది ఇవ్వాలో తెలుసుకోవాలి. అందరు పచ్చళ్ళు చూసి సంతోషపడతారు కానీ పచ్చళ్ళ కింద ఉన్న కామెంట్స్ మాత్రం వాళ్ళు చూసుకోలేకపోతారు. దాంట్లో ఒకటి ఓవర్ యాక్టింగ్ అని ఉంది. ఓవర్ యాక్టింగ్ ఎవరికి ఇస్తుంది? శ్రీజాకి ఇస్తుంది. ఓవర్ యాక్టింగ్ నాకెందుకు ఇచ్చావు అని చెప్పి శ్రీజ కొంచెం అంటుంది. అంటే నువ్వు అనవసరమైన విషయాలు కూడా కొంచెం ఎక్కువగా మాట్లాడుతూ ఓవర్ యాక్ట్ చేస్తావు అని అంటే, నేను కూడా చేస్తానని చెప్పి రమ్య గారు అంటారు. అప్పుడు ఏమంటుందంటే మరి మీరు కూడా చేస్తానని అన్నారు కదా అని అంటే, నేను చేస్తాను కానీ నీ అంత ఎక్కువ చేయనని చెప్పి అన్నారు. ఇక్కడ కొంచెం ఆర్గ్యూ చేయండి. ఆ టైంలోనే శ్రీజ కొంచెం కామ్గా ఉంటే బాగుంది. ఇది కూడా వీళ్ళు గడ్డి పెట్టుకుని తనేమో ఎలిమినేట్ చేసేసారేమో అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. కొత్తగా వచ్చారు కదా, ఎక్కువ ఆర్గ్యూ చేయకుండా కామ్గా పక్కన ఉంటుంటే బాగుండేదేమో. శ్రీజాని ఇద్దరి మధ్యన ఆర్గ్యూ అయితే జరుగుతుంది. ఈ వెళ్ళిన వెంటనే వైల్డ్ కార్డ్స్ వెళ్ళి కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఏమున్నది? ఓవర్ యాక్ట్ అనిపించావు అందుకు నేను ఇచ్చేసానని ఈవిడ, నీ అంత నేను ఓవర్ యాక్ట్ కాదు అని చెప్పేసి ఈవిడ అన్నాము. కొంచెం అయితే అది జరగడం జరుగుతుంది ఓవర్ యాక్ట్. సేఫ్ ప్లేయర్ ఎవరంటే భరణి గారు, అందరికీ తెలిసిందే సేఫ్ ప్లేయర్ అని చెప్పేసి. తర్వాత ఎవరు సెల్ఫిష్ ఏమో డెమోకి ఇవ్వడం జరిగింది. ఫేక్ ఏమో దివ్యానికేతన్కి. ఏం చెప్పారు రీజన్? కరెక్ట్గానే చెప్పారు. నువ్వు ఆర్డర్లో పెట్టావు, 5 టాప్లో పెట్టావు, 5తోనే నువ్వు ఉంటున్నావు, మిగతా వాళ్ళతో ఎవరితో ఉండట్లేదంటే దివ్యా గారు కూడా కరెక్ట్గా ఆన్సర్ ఆవిడ ఏమన్నారంటే, అవును నాకు ఎవరు కంఫర్ట్ అనిపిస్తారో నేను వాళ్ళతోనే ఉంటాను కదా అని చెప్పేసి తను అనడం జరిగింది. ఇలాగ ఎవరికి ఏది ఇవ్వాలో అవన్నీ ఇచ్చేసారు. నెక్స్ట్ ఎవరు వస్తారంటే నెక్స్ట్ వచ్చేది శ్రీనివాస్. ఇతను మాత్రం చాలా బాగానే ఉన్నట్టు అనిపించింది. మరి గేమ్స్ ఆడతాడో లేదో చూడాలి కానీ బట్ మాట తీరు అదైతే బాగానే ఉంది. ఎందుకంటే నాగార్జున సార్తో కలిసి ఊపిరి పిక్చర్ కూడా చేశారంట. చిన్నప్పుడు పిక్చర్స్లో ఉన్నాను అది చెప్పడం జరిగింది. తర్వాత ఈయనకి కూడా ఒకటి ఇచ్చి పంపించారు. నేను ఒక వీక్నెస్ ఏంటంటే నాకు అగ్రెసివ్నెస్ అన్నాడు. మరి చూడాలి, అగ్రెసివ్నెస్ ఉంటే ఎప్పుడు చూపించాలో అప్పుడు బాగానే చూపిస్తాడు ఈయన. తర్వాత ఈయనకి కూడా ఒకటి బ్లూ కలర్ది ఏదో ఇస్తారు. ఆ బ్లూ కలర్ది రమ్య పికిల్స్కి ఇచ్చారు కదా, దానికి పవర్ అంటే తెలుసండి, లగ్జరీ ఫుడ్. అంటే ఆవిడకి ఎప్పుడు కావాలంటే అప్పుడు లగ్జరీ ఫుడ్ తన గురించి అయినా తీసుకోవచ్చు, ఎవరి గురించి అయినా తీసుకోవచ్చట. ఈయనకి ఏంటంటే నామినేషన్స్ నుంచి ఎవరినైనా సేవ్ చేసేది పవర్ ఇచ్చారు. ఈయన కూడా వెళ్ళి అక్కడ పెడతారు. తర్వాత అదే అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఒక టాస్క్ అనేది పెడతారు. ఈ టాస్క్ ఏంటంటే స్టిక్ టు విన్ అని చెప్పి, అంటే వీళ్ళు ఆర్టికల్స్ ఇవ్వాలన్నమాట. ఇప్పుడు రమ్యాని ప్లస్ శ్రీనివాస్ వచ్చారు కదా, వీళ్ళిద్దరు ఏంటంటే ఆర్టికల్స్ ఇస్తూ ఉంటారు. ఆ ఆర్టికల్స్ని వాళ్ళు స్టిక్ చేస్తూ ఉండాలి, స్టిక్ చేస్తూ ఉండాలన్నమాట. ఇక్కడ నాకు శ్రీజాకి ఏంటంటే స్టిక్ టు విన్లో ఇచ్చినవి బాల్స్ ఇచ్చారు. ఆ బాల్స్ ఎలా స్టిక్ చేస్తారు కదా, 2 సార్లు ఆవిడకి బాల్స్ ఇచ్చారు.
తర్వాత ఇంకొకటి ఏంటంటే ఫైనల్గా చెప్పమని అన్నప్పుడు ఓకే కౌంట్ చేసినప్పుడు ఒక చెప్తాను. ఇప్పుడు ఎవరికంటే సంజన గారిది కౌంట్లో సంజన గారిది తర్వాత ఇంకెవరిది డెమో, వీళ్ళిద్దరిది 10 అతికించారు. దీంట్లో సుమన్ శెట్టి గారు అవుట్ అయిపోయారు. 4వ 5వ అతికించినట్టున్నారు ఈయన. తర్వాత రీతు కూడా తక్కువ అతికించింది. రీతు అతికించి తక్కువ. తర్వాత ఎవరు 8 తిని అతికించింది శ్రీజ. ఇది అంటే ఈ టైంలో సెకండ్ వచ్చింది శ్రీజ అన్నమాట. వీళ్ళిద్దరూ 10-10. ఇప్పుడు 10-10 వచ్చినప్పుడు వీళ్ళిద్దరికి కూడా ఒక టాస్క్ పెట్టాలి కదా. ఎందుకంటే డెమోకి శ్రీజాకి సేమ్ పాయింట్స్ వచ్చినప్పుడు టాస్క్ పెట్టినప్పుడు మరి వీళ్ళిద్దరికి టాస్క్ పెట్టకుండా హౌస్ మేట్స్లో వదిలేస్తారు. ఏంటంటే మీరు డెసిషన్ తీసుకోండి అని చెప్పేసి వదిలేస్తారు. డెసిషన్ తీసుకోమంటే ఆవిడ ఏంటి సంజన గారికి ఇస్తారు. అసలు సంజన గారిని ఇంకా ఊడిపోతున్నాయి కనుక ఆవిడ కాకుండా ఇంకెవరికి ఇవ్వాలి, అసలు డెమోకి ఇవ్వాలి అసలు పాయింట్స్ అనేది. ఆవిడ చూస్తే చూడండి అప్పుడే కింద పడిపోతున్నది. పడిపోతున్నప్పుడు డెమోకి ఇచ్చేస్తే బాగుండేది కదా. సంజన గారికి ఇస్తారు. అది ఏంటో నాకు అర్థం కాలేదు. కానీ ఇక్కడ శ్రీజాకి 2 సార్లు బాల్స్ అవి ఇవ్వడం అది నచ్చలేదు. తర్వాత ఇక్కడ అన్ఫేర్ ఇదే అయింది. ఎందుకంటే సంజన డెమో ఇద్దరు ఇచ్చినప్పుడు ఇద్దరికి ఒక టాస్క్ పెట్టాల్సింది. టాస్క్ పెట్టకుండా ఇక్కడ అన్యాయమే జరిగిందని చెప్పి నేను అంటాను. ఎందుకంటే ఆటోలో డెమో గెలిచేవాడేమో కదా, అందుకని. నెక్స్ట్ మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో ఇప్పుడు ఎవరు వస్తారంటే ఇప్పుడు వచ్చేది మాధురి గారు వస్తారు. మాధురి గారు చాలా ఆవిడ ఏవి కూడా చాలా బాగుంది. అదేంటంటే మనం ఏదో పిక్చర్ చూస్తున్న ఫీలింగ్ వచ్చింది నిజంగా నాకు. అలాగే ఆవిడ వచ్చారు. తర్వాత ఆవిడేమో ఏంటంటే ముక్కుసూటిగా మాట్లాడే మనిషిని అని చెప్పి చెప్పడము. తర్వాత ఆవిడ ఏవి ప్లే చేసినప్పుడు ఆవిడకి ఫస్ట్ ఆల్రెడీ మ్యారేజ్ అయిందని, అతనితో పడలేదని, చాలా టార్చర్గా ఉండేదని, 3 పిల్లలు. తర్వాత ఇంకొక అతను శ్రీనివాస్ అనే ఇంకో అతనితో పరిచయం అవడం. అతనికి 2 పిల్లలు అనుకుంటాను. వీళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకున్నారు. ఆ 4 ఇయర్స్లో చాలా నెగిటివ్నెస్ మేము చూసాము. ప్రజలు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. బట్ ఉన్న నెగిటివ్నెస్ కూడా నేను తీసేసుకుందామని నేను వచ్చాను అని చెప్పేసి. కానీ ఇప్పుడు చాలా ముక్కుసూటిగా మాట్లాడే మనిషిలాగా కూడా అనిపించారు ఈ దివ్యల మాధురి గారు. తర్వాత ఈవిడికి కూడా ఒక పవర్ ఇస్తారు. ఆ పవర్ కూడా ఏంటంటే ఇమ్యూనిటీ కోసమే ఇస్తారు. అది ఎప్పుడు ఎలా యూజ్ చేయాలో చెప్తానని చెప్పి అంటారు. తర్వాత వెళ్ళి ఆవిడకి కూడా ఒకటి అంటించేస్తారు. నెక్స్ట్ వచ్చింది ఎవరు అంటే నెక్స్ట్ వచ్చింది నిఖిల్ అయ్యారు వస్తాడు. నిఖిల్ వచ్చినప్పుడు నిఖిల్ కొంచెం స్ట్రాంగ్గా అనుకుంటా. నిఖిల్ ఈయనకేమో అక్కడ బోర్డులో కొంతమందిని పెట్టించి ఎవరు నీకు మంచిగా అనిపిస్తున్నారంటే తనూజ అని చెప్పు. తనూజ బ్యాక్ సైడ్ 50 అని ఉంది. 50 పుషప్స్ చేయగలవంటే 50 పుషప్స్ చేస్తాడు. కావాలంటే నేను ఎక్కువ కూడా చేసేయగలను చెప్తాడు. చూడడానికి కూడా అలాగే ఉన్నాడు. మరి ఆడతాడా లేదా, ఆడతాడు బాగానే, నాకు ఉద్దేశం ప్రకారం మంచిగానే ఆడతాడని చెప్పి నాకు అనిపిస్తున్నది. తర్వాత ఏమవుతుందంటే లోపలికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఇంక కెప్టెన్సీ బ్యాడ్ అంటిస్తారు అనమాట. అంటించి ఏమంటారంటే నువ్వు వెళ్ళి అక్కడ ఆల్రెడీ కెప్టెన్ ఎవరు ఉన్నారో వాళ్ళు తీసేయాలి నువ్వు అని చెప్పేసి అని అంటారు నిఖిల్ని. అప్పుడు ఏం చేస్తాడంటే నిఖిల్ లోపలికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అది అంటించేస్తారు. తర్వాత హార్ట్ వీడికి ఇంకొక ఆవిడకి ఇస్తారు, ఆయిషాకి ఇస్తారు. లోపలికి వెళ్ళి అది పెట్టిన తర్వాత కెప్టెన్సీ తీసేయాలి కదా. తీసేయకముందు ఒక టాస్క్ అనేది పెడతారు వీళ్ళిద్దరి మధ్య అంటే వీళ్ళు ఒక టాస్క్ అనేది కండక్ట్ చేస్తారు. ఇప్పుడు 3 ఉండిపోతారు కదా, ఇప్పుడు 4 ఉన్నారు కదా. డెమో, రీతు, తర్వాత వీళ్ళు స్టిక్ టాస్క్. అది చాలా ఈజీ. లెఫ్ట్ అంటే లెఫ్ట్, రైట్ అంటే రైట్, అలా వేసుకొని వెళ్ళడం. తర్వాత ఆ టాస్క్ ఈ టాస్క్ దాంట్లో కూడా ఫస్ట్ ఎవరు సుమన్ శెట్టి ఎలిమినేట్ అవుట్ అయిపోతాడు. తర్వాత డెమో అవుట్ అయిపోతాడు. లాస్ట్ దాకా ఉన్నది ఎవరు రీతు, ఎవరు శ్రీజ. దీంట్లోనే ఎవరు రీతు గెలుస్తుంది, శ్రీజ అవుట్ అయిపోతుంది. ఇక్కడ కూడా ఏంటంటే స్టిక్ పడేటప్పుడు ఇలా వదిలేస్తే బాగుంటుంది. రీతు ఏం చేస్తుందంటే ఇలా వదిలేస్తుంది. తను ఎప్పుడు కొంచెం ఇది అవుతుంది. ఇది ఎవరైనా నోటీస్ చేస్తారో లేదో కానీ ఆ టాస్క్లో రీతు మాత్రం కరణ్ ఎలాగంటే ఇలా వదిలేస్తుంది. తను అంటే తనకి ఇవ్వాలి ఇలా, బట్టి ఇలా వదిలేస్తే బాగుంటుంది. తను వెనక సైడ్ వదిలేస్తుంది అనమాట. వెనక సైడ్ వదిలేస్తే తను ఎలా వచ్చి పట్టుకుంటుంది. ఇక్కడ కూడా తను సేఫ్ గేమే ఆడింది రీతు. కానీ రీతు అనేది దీంట్లో గెలిచిపోయింది. మరి ఎవరైనా అబ్జర్వ్ చేస్తారో లేదో మరి తెలియదు. కానీ ఒకటి శ్రీజ అనేది ఇది ఆడదు, ఫౌల్ గేమ్ అస్సలు ఆడదు. కరెక్ట్గా చక్కగా ఆడుతుంది. ఇలా వదిలేయడం వల్ల శ్రీజ పట్టుకోలేకపోయింది. లేకపోతే అక్కడ కూడా గెలిచిపోయేదేమో శ్రీజ. దీంట్లో రీతు అయితే గెలిచిపోతుంది, శ్రీజ ఉండిపోతుంది. ఇప్పుడు ఈ టాస్క్ అయిపోయిన తర్వాత నాగార్జున సార్ అడుగుతారు, నువ్వు మరి అడిగావా కళ్యాణ్ అని అంటే, లేదు సార్ ఇంకా అడుగుతాను, లోపలికి వెళ్ళి ఆ కెప్టెన్సీ బ్యాడ్జ్ ఇచ్చేయండి నాకు ఇచ్చామని చెప్తానన్నారంటే ఫస్ట్ కళ్యాణ్ తీసేద్దాం అనుకుంటా. తర్వాత హౌస్ మేట్స్ ఉండి అని చెప్పేసి
అదెలా తీయమంటారు ఏంటి? ఇప్పుడు మీరు కెప్టెన్ అయ్యారా? లేకపోతే ఏంటి? కన్విన్స్ కెప్టెన్స్ తీయమని చెప్పారు అంతవరకైనా, తీసి ఇచ్చేయమన్నారా అని అన్ని క్వశ్చన్లు అడిగి శ్రీజ కూడా అంటుంది, ఒరే తీయకురా తీయకురా అని చెప్పేసి. కానీ అది మనసులో పెట్టుకుంటాడు నిఖిల్ అయ్యారు. తర్వాత ఎవరు కళ్యాణ్ అయితే తీయడు. ఏమంటాడు, లేదు నాకు బిగ్ బాస్ ఏదైనా చెప్తే బిగ్ బాస్ చెప్తే అప్పుడు చేస్తాము, నాకు బిగ్ బాస్ చెప్తాడని చెప్పి తీయడిపోతే నాగార్జున వస్తారంట. మళ్ళీ అడిగామనంటే అడిగాను సార్ అంటే, అయితే టాస్క్ ఓడిపోయావు మాట అని అంటే, అవును సార్ అంటే, అయితే నీ దగ్గర ఉన్న తన దగ్గర బ్యాట్ తీసి నీ దగ్గర ఉన్న బ్యాట్ తీసి తనకు అంటించు అని చెప్పి అంటారు. అంటించడం అయితే జరుగుతుంది అన్నమాట ఈ విధంగా. నెక్స్ట్ వచ్చింది ఎవరంటే ఆయిషా వస్తుంది. ఆయిషా వచ్చినప్పుడు ఆయిషా చాలా యాక్టివ్గా అనిపిస్తుంది, నిజంగానే చాలా యాక్టివ్గా ఉన్నట్టు అనిపిస్తుంది, అంత ఎనర్జెటిక్గా అనిపిస్తుంది. తను ఏంటంటే నిజంగానే ప్రైవేట్ ఏరోప్లేన్ వీడికి ఉన్నదా, ఫ్లైట్ ఉన్నదా అన్న ఫీలింగ్ వచ్చింది. ఆ ఫోటో అయితే అలా చూపిస్తారు కదా, చూపించడం బాగుంది. చాలా స్పోర్టివ్గా మాట్లాడడం, చాలా సరదాగానే మాట్లాడుతూ ఉంటుంది. తర్వాత హార్ట్ అక్కడ పెడతారు. హార్ట్ పెట్టడం, నీ హార్ట్ ఎప్పుడు బ్రేక్ అవుతుంది అని చెప్పానంటే, సరే ఎవరైనా మనం ఇష్టపడ్డాం అనుకోండి వాళ్ళు. తర్వాత తను ఒక బిగ్ బాస్ చేసింది కదా, తమిళ బిగ్ బాస్ చేసింది కదా, దాంట్లో 65 days ఉన్నదంట. ఉన్నప్పుడు నేను సరిగ్గా ఆడలేకపోయాను సార్, ఎందుకంటే నేను ఒకతనితో ఉన్నాను. అప్పుడు పైన ఆయన గురించి ఆలోచిస్తూ నా ఆట అనేది పాడు చేసుకున్నాను. నేను బయటకు వెళ్ళి చూసేసరికి నన్ను వదిలేసి ఇంకొక ఆవిడని పట్టుకున్నాడు. ఆ టైంలో చాలా హార్ట్ బ్రేక్ అయింది నాకు అని చెప్పి అంటుంది. తర్వాత ఇంకెప్పుడు హార్ట్ బ్రేక్ అవుతుందని అంటే, సార్ ఇది విన్ అవ్వలేదు అని నాకు ఎవరైనా చెప్తే అప్పుడు నా హార్ట్ బ్రేక్ అవుతుంది, బిగ్ బాస్ నుంచి నేను విన్ అవ్వలేదని చెప్పాను అంట. అప్పుడు ఒక హార్ట్ అనేది ఇస్తాడు. వెళ్ళి అక్కడ ఉన్న మగవాళ్ళు ఎవరో ఒకరికి నువ్వు ఇవ్వు హార్ట్ అని చెప్పి పంపిస్తాను. తర్వాత ఇది ఆవిడ కూడా ఒకటి ఇస్తారు, ఇమ్యూనిటీ అనమాట. ఆవిడ కూడా నామినేషన్స్ నుంచి తీసేయడం అనమాట, ఆవిడకి అది ఇస్తారు. లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత హార్ట్ ఎవరికి ఇస్తుందంటే ఇమాన్యుల్కి ఇస్తుంది. ఎందుకంటే ఇమాన్యులే ఇంకెవరికి ఇస్తుంది, ఇమాన్యుల్ మీద మంచి ఇంప్రెషన్ అందరికీ ఉంటుంది, అందుకని ఇమాన్యుల్కి అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఎవరు వస్తారంటే గౌరవ్ వస్తాడు. ఈ గౌరవ్ పర్వాలేదు మరి, ఫిజికల్గా అయితే బాగానే ఉన్నాడు, ఆడతాడని చెప్పి కూడా అనిపిస్తుంది గౌరవ్. తర్వాత ఈ గౌరవ్ కూడా ఏవి అది ప్లే చేయడం అది జరుగుతుంది. తిను కూడా ఏదో పిక్చర్స్లో అది వేసాడని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ఆట అయితే బాగానే ఆడతాడని ఫీలింగ్ అయితే ఉన్నది, మరి చూడాలి ఎలా ఆడతాడా లేదా అని చెప్పేసి. ఈ గౌరవ్ కూడా లోపలికి వెళ్ళడం జరుగుతుంది. అందరూ తెలిసినట్టుగానే మాట్లాడుతూ ఉంటుంటారు. తర్వాత ఈ గౌరవ్కి రీతుకి ముందుగానే పరిచయం ఉన్నదా అని ఫీలింగ్ అయితే ఉన్నది. ఏమో చూసిన వెంట తను అంత యాంగ్జైటీ అవుతుంది కదా, అందుకని చెప్పి. తర్వాత మళ్ళీ ఒక టాస్క్ పెడతారు. ఆ టాస్క్ ఎవరికి పెడితే ముగ్గురు, సుమన్ శెట్టి, తర్వాత శ్రీజ అండ్ దీనికి ఎవరికి డెమోకి, ఈ ముగ్గురు మధ్య పెడతారు. అదేంటి లేదు, ఒక పొడవుగా ఒకటి ఉంటుంది కదా, అదేంటి దాన్ని ఏమంటారు, సైన్స్ ల్యాబ్లో యూజ్ చేస్తారు, అటువంటిది ఇచ్చి అక్కడ థింగ్స్ కూడా పెడతారు. దాంట్లో ఒక 5 things వేసి దాన్ని ఎవరు పైకి చేస్తారో అది చేయాలని చెప్పి. అది చాలా ఈజీ టాస్క్, ఆలోచించి వేసేయచ్చు అసలు. డెమో బాగానే వేసేస్తాడు కరెక్ట్గానే, బాల్ స్టంట్ వేస్తాడు, తర్వాత స్పాంజ్ వేసేసి పెట్టేస్తాడు. అక్కడ శ్రీజ మాత్రం చాలా టెన్షన్ ఫీల్ అవుతుంది. తను ఎప్పుడూ 2 నిమిషాలు టకటకటగా ఆడేసే మనిషి అక్కడ చాలా ఇదిగా ఆడి తన చేతులు కూడా వణుకుతూ ఉన్నాయి. ఆ టైంలో ఇంకా బిగ్ బాస్ తప్పుతాడు. నాగార్జున సార్ కూడా అంటారు, నీ టైం అయిపోతుందమ్మా చూసుకొని చెప్పి లాస్ట్ మినిట్లో ఫటాఫట్ ఎసుకపోసేసి దాంట్లో ఆ స్పాంజ్లో వేసేస్తుంది. ఇంకా డెమో అయితే పక్కన చూస్తున్నారు ఎవరేం చేస్తున్నాడు అని చెప్పి. శ్రీజ అసలు ఎవరిది చూడదు, అలా వేస్తారు. సుమన్ శెట్టి ఏంటో మరి అర్థం కాదు, ఈ టాస్క్లో కూడా సుమన్ శెట్టి ముందట అయిపోతాడు, వీళ్ళిద్దరూ ఉంటారు. మరి వీళ్ళిద్దరిలో కూడా ఎవరినో ఒకరు సేవ్ చేసేయచ్చు కదా, అలా కాదు. వీళ్ళిద్దరికి మళ్ళీ ఒక టాస్క్ పెట్టారు. ఆ టాస్క్లో రింగ్స్ వేసే దాంట్లో కూడా చాలా అన్యాయం జరిగింది శ్రీజకి. ఎందుకంటే ఫస్ట్ రింగు శ్రీజ వేస్తుంది, సెకండ్ది తింది 2 రింగులు పడిపోతే తర్వాత తింది పడుతుంది ఒకటి డెమోది. తర్వాత 3వ రింగు వేసేటప్పటికే బజ్ మోగిపోతుంది. బజ్ మోగినప్పుడు వేస్తాడు, వేసినప్పుడు గాల్లో ఉంది. పోనీ గాల్లో ఉన్నా సరే బజ్ మోగినప్పటికి ఎన్ని ఉన్నాయో అవి కదా చూసుకోవాలి. బజ్ మోగిన తర్వాత వెళ్ళి తంది పడుతుంది, అది తీసేయాలి కదా కౌంటు. ఆ టైంలో శ్రీజ విన్ అయిపోయేది అసలు. ఇక్కడ శ్రీజ విన్ అయిపోతే తర్వాత వీళ్ళిద్దరిని పెడితే సుమన్ శెట్టి ఎలిమినేట్ అయిపోయేవాడు, బాగానే ఉండేది. లేకపోతే వీళ్ళు ముగ్గురు ఉన్నప్పుడు సుమన్ అవుట్ అయిపోయాడు కదా, వీళ్ళిద్దరూ సేఫ్, సుమన్ అవుట్ అంటే అయిపోయేది కదా, అది ఈజీ కదా. ఇంకా వాళ్ళ చేతుల్లో ఎందుకు పెట్టారు, వైల్డ్ కార్డ్ చేతుల్లోని. అసలు నిజంగానే శ్రీజాని తీసే ఉద్దేశం లేదే అనుకోండి. లేనప్పుడు ఏవి కూడా ప్రిపేర్ అవ్వలేదు ఆవిడది. ఉద్దేశం లేనప్పుడు వీళ్ళు ముగ్గురు ఉన్నారు, ముగ్గురులో ఎవరో అవుట్ అయిపోయారు. సుమన్ అవుట్ అయిపోయాడు. ముందు నుంచి నువ్వు ఫస్ట్ టాస్క్, సెకండ్ టాస్క్, థర్డ్ అన్నింటిలో నువ్వే అవుట్ అయిపోయావు కనుక నువ్వు ఇప్పుడు ఎలిమినేటెడ్ అంటే అయిపోయేది.
అంతే కదా, వీళ్ళిద్దరిని సేవ్ చేస్తే బాగుండేది కదా. కాకుండా మళ్ళీ వీళ్ళిద్దరిని నించోబెట్టి అక్కడ డెమోకి శ్రీజాకి అక్కడ అన్యాయం చేశారు. మళ్ళీ తర్వాత ఏంటంటే దాంట్లో ఆ టాస్క్లో గెలిచింది డెమో అని చెప్పి డెమోని పంపించేస్తారు. ఇప్పుడు శ్రీజాని తర్వాత డెమోని ఇద్దరిని, శ్రీజాని తర్వాత సుమన్ శెట్టిని ఇద్దరిని పెట్టి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఓట్ వేయమని చెప్పేసి. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఓట్ వేయమంటే వాళ్ళు కరెక్ట్గా ఎలా వేస్తారు అసలు? వాళ్ళ ఆటను చూసాం ముందు నుంచి. శ్రీజ ఎవరితో పెట్టుకుంటుంది, ఎవరిని దివ్యల మాధురి గారితో పెడుతుంది. ఆవిడ సుమన్ శెట్టి మంచిది, ఆయనతో నేను ఆడాలని చెప్పి అనుకుంటున్నానని చెప్పి. రమ్య పికిల్స్ తను కూడా సుమన్ శెట్టికి వేస్తుంది ఆడాలని చెప్పేసి. శ్రీనివాస్ కరెక్ట్గా వేస్తాడు, ఎందుకంటే ఆవిడ ఆ టాస్క్లన్నింటిలో ఆవిడే చాలా బాగా ఆడింది అని చెప్పేసి శ్రీజాకి వేస్తాడు. తర్వాత ఎవరు గౌరవ్ కూడా శ్రీజాకి వేస్తాడు. తర్వాత నిఖిల్ అయ్యర్ కూడా సుమన్ శెట్టికి వేస్తారు. తప్ప శ్రీజలను చెప్పేసి సుమన్ శెట్టికి వేసి సుమన్ శెట్టిని గెలిపించేస్తారు వీళ్ళు. శ్రీజ అప్పటికి ఏమనుకుంటుందంటే పాపం అదేదో నన్ను దీంట్లో పిలిపిస్తా సీక్రెట్ రూమ్లో పెడతారేమో చేసుకుని చాలా నవ్వుతూ స్టేజ్ మీద కూడా వెళ్తుంది. కళ్యాణ్ ఏడ్చాడు కానీ మరి దివ్య ఎవరు తను వెళ్ళిపోయినప్పుడు ఏడ్చినంత ఏడవలేదు తను ఏంటో మరి. లేకపోతే ఎందుకులే ఆడవడం అని చెప్పి అనుకున్నాడు. వైల్డ్ కార్డ్స్ ఎంట్రీస్ కూడా వచ్చారు కదా, వాళ్ళు ఎందుకే ఆడవడం అని చెప్పి అనుకున్నాడు. కానీ ఏడ్చాడు, బట్ మనం ఎక్స్పెక్ట్ చేసినంతగా అనిపించలేదు మరి. తర్వాత స్టేజ్ మీదకి వస్తుంది. స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత సింపుల్గా అడుగుతారు ఏంటంటే కొన్ని బోర్డ్స్ అవి పెడతారు. ఆ బోర్డ్స్ పెట్టిన దాంట్లో ఫ్రెండ్షిప్కి ఏమో డెమోకి ఇస్తుంది. తన ముందు నుంచి నాకు ఇది నువ్వు ఫ్రెండ్వే, నువ్వు మధ్యలో నువ్వు నాతో మాట్లాడకపోయినా వెళ్ళకపోయినా నువ్వు నాకు ఫ్రెండ్వే భావిస్తానని చెప్తుంటుంది. ట్రస్ట్ కింద కళ్యాణ్ పెడుతుంది. అప్పుడు కళ్యాణ్ అడుగుతారు ఏంటంటే తను ఏడ్చేస్తుంటుంటాడు. వద్దులే ఏడుస్తున్నాను ఊరుకొని చెప్తాను అంటారు. కళ్యాణ్కి పెడతారు ట్రస్ట్ కింద. తర్వాత ఇంకెవరిని ఫేక్ కిందేమో తిండి పెడుతుంది దివ్యాని. కరెక్టే, ఎందుకంటే నువ్వు సరిగ్గా లేవని చెప్పి. తర్వాత 8 కింద భరణి గారిని పెడుతుంది, ఎందుకంటే మీరు ఎప్పుడూ నన్ను దగ్గర తీసుకోలేదు, ఎప్పుడు నాతో సరిగ్గా మాట్లాడలేదని చెప్పి భరణి గారిని పెడుతుంది. తర్వాత మిగతా తనుజాని తర్వాత ఇమాన్యుల్ని మా భార్య పెడుతుంది. ఇమాన్యుల్ దేంట్లో పెడుతుంది, దేంట్లో మంచిగా పెడుతుంది. తర్వాత మిగతా వాళ్ళందరినీ గుడ్లో పెట్టేస్తుంది. తర్వాత ఎవరిని సుమన్ శెట్టిని కూడా బాగా ఆడాలి అని చెప్పేసి చెప్తుంది. తను ఎలిమినేట్ అయిపోతుంది. బజ్ కూడా తనది అయిపోయింది. మరి రీఎంట్రీ ఉంటుందా లేదా అని చెప్పేసి తెలీదు. కానీ ఇంతవరకు అయితే శ్రీజాకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదట, కానీ ఆలోచిస్తున్నారు అని చెప్పి టాకు. ఒకవేళ వస్తే మాత్రం ఈ వీక్ వదిలి నెక్స్ట్ వీక్ ఎంట్రీ చేస్తే బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం. ఎందుకంటే మళ్ళీ దూరం పెరిగిపోతుంది కదా హౌస్మేట్స్ మధ్య. ఎవరు తనకి పరగా లేరు అనుకోండి, బట్ కొంచెం రీఎంట్రీ ఉంటే బాగుంటుందని చెప్పి నేను. మీలో ఎంతమందికి శ్రీజ ఈ రీఎంట్రీ కావాలనుకునే వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. కామెంట్ కూడా పెట్టండి. మనం చేసే కామెంట్లు తర్వాత లైక్స్ సబ్స్క్రైబ్స్ వాళ్ళకి చేరుతాయి. అవి వాళ్ళు కన్సిడర్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. అందుకని చేసి మీరు ఎంతమంది కావాలనుకో అంతమంది చేయండి. ఓకే, బాయ్, సీ యూ.